హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ అంటాం కదా, టీ టైం స్నాక్స్ అని కూడా అంటాం. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఏదైనా స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాం కదా, వారి కోసం ఒకసారి ఇలా నేను చూపించే రెసిపీని ట్రై చేసి చూడండి. మురుకులని చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే మనం పిండి కలుపుకొని డీప్ ఫ్రై చేసి మన ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. మీరు వీడియోని చూస్తున్నట్లయితే నేను విరుపుతున్నప్పుడు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చిన్న చిన్న ముక్కలుగా చేయగలుగుతున్నాం కదా, చాలా ఈజీగా మనకి ఇలా బ్రేక్ అవుతాయండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి. బియ్యంని మరపట్టించిన పిండి అండి ఇది, పొడి బియ్యం పిండి. అలాగే అదే కప్పుతో సగం క్వాంటిటీలో శనగపిండి తీసుకోండి, జల్లించుకున్న శనగపిండి తీసుకోండి. ఇవి రెండు కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. పిండి కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని అలా కప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి కూడా అలా గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెంగా వేసుకోండి. క్వాంటిటీని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. పచ్చి కారం అండి ఇది, కూరలో కారం కాదు. అలాగే 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే 1 అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం పిండిలో ముందుగా కలుపుకుందాం. ఇవన్నీ పిండిలో కలిసే వరకు కూడా ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇలా 1 కప్పు పిండితో చాలా టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లోనే మనం స్నాక్స్ అనేవి చేసి మన పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టొచ్చండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా చాలా బాగుంటుంది. పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా పిండిలో కలిసే వరకు కలుపుకోండి. ఆయిల్తో పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా చేసుకొని రెడీ చేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ అనేవి పోయకండి, కొంచెంగా పోసుకోండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. శనగపిండి అనేది జారుగా అయిపోతుందండి, ఎక్కువగా పోయొద్దు. ఇలా కలిపి పెట్టుకున్న పిండికి మనం కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకుందామండి. ఇలా ముద్ద పైన మొత్తంగా ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే మనం పిండిని తీసుకుని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మన చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అందుకే ఇలా పిండి పైన ఇలా ఆయిల్ని అప్లై చేసి ముద్దని రెడీగా చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేశాం కదా, ఇప్పుడు మురుకుల గొట్టం చూపిస్తున్నానండి. దానిలో డిఫరెంట్ హోల్స్తో ప్లేట్స్ ఉంటాయి కదా, ఏ ప్లేట్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకటి చూపిస్తున్నాను. ఇలా సింగిల్ హోల్ ఉన్న ప్లేట్ని చూపిస్తున్నానండి. మీరు ఏది యూజ్ చేసుకున్నా కూడా మురుకులకి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. కారపూసకి టేస్ట్ అనేది చక్కగా వస్తుందండి. ఇలా దాని లోపల ఆయిల్ని అప్లై చేసుకోండి. గొట్టం లోపల ఇలా కొంచెం కొంచెంగా పిండిని లోపల వరకు పెట్టుకొని మూతని క్లోజ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా పెట్టుకుని క్లోజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకునే పిల్లల కోసం నేను చూపించబోతున్నాను. ఇలా మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇలా గరిటని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ గరిట మీద కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్నగా ఇలా వేసుకోండి. ఒకేసారి మనం ఆయిల్లో వేసుకోలేం కదా, కొత్తగా నేర్చుకునే పిల్లలు అయితే చేతులు కాలుతాయని భయపడుతూ ఉంటారు. దానికోసం ఇలా నేను వారి కోసం ఇలా చూపించబోతున్నానండి. ఇలా బటర్ పేపర్ కానీ, కుకింగ్ ఆయిల్ పేపర్స్ కానీ, అలాగే ప్యాకింగ్ కవర్స్ కానీ తీసుకోండి. దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకుని మనకి వీలైనట్లుగా ఇలా ఒత్తుకోండి. పిండి అనేది నాకు కొంచెం జారుగా వచ్చిందండి, అందుకే కరెక్ట్ షేపులో రావట్లేదు. మీరు కనుక కొంచెం పిండి పల్చగా ఉంది అని మీకు అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుని ముద్దని కొంచెం గట్టిగా కలుపుకోండి. అప్పుడే మనం అనుకున్న షేప్లో మురుకులు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి, ఒత్తుకోగలుగుతాం. ఇలా అన్నీ కూడా ఇలా ప్లేట్లో కానీ, కుకింగ్ ఆయిల్ పేపర్స్ మీద కానీ అలా చేసుకోండి. ఒకవేళ ప్లేట్లో చేసుకుని పెట్టుకోవాలి అనుకుంటే ప్లేట్ మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేసుకుని అలా ఒక్కొక్కటి ప్లేట్ నిండా పెట్టుకుని చేసుకోండి. ముందుగానే ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుంది.
ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మనం ప్లేట్స్లో వేసుకుని చేసుకుంటే మనం వేగిన వెంటనే కూడా మళ్ళీ కొన్ని వేసుకోవచ్చు. ఈజీ అవుతుందండి మనకి డీప్ ఫ్రై చేయడానికి. ఇలా రెండు వైపులా కూడా గరిటతో టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. లేదంటే ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే కలర్ అంతా కూడా బ్లాక్గా వచ్చేసి కారపూసకి టేస్ట్ అనేది చేదుగా వచ్చేసిందండి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం మంటని ఇలా స్లోగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి కూడా ఇలా మనం దోశ వేసుకునే గరిట ఉంటుంది కదా, ఆ గరిటతో కూడా మనం ఈజీగా ఇలా పేపర్స్ మీద ఉన్న వాటిని కానీ ప్లేట్స్ మీద ఉన్న వాటిని కానీ ఈజీగా మనం తీసుకుని ఆయిల్లోకి అలా వదులుకోవచ్చండి. చాలా ఈజీగా మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా భయపడాల్సిన పని లేకుండా చక్కగా చేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుందండి. ఒక కప్పు పిండికి బియ్యం పిండికి అరకప్పు శనగపిండి మాత్రమే తీసుకోండి. అప్పుడే మనకి మురుకులు అనేవి కరెక్ట్ టేస్ట్తో కరెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ కూడా రెడీ అయ్యి డీప్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేయండి. నెక్స్ట్ ALL ఆల్ అని బెల్ ఐకాన్ వస్తుంది, దానిని కూడా టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఏ రోజు వీడియో ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూడవచ్చు. రెసిపీస్ అనేవి మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే సింపుల్గా టేస్టీగా నేను తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా చాలా ఈజీ అవుతుంది కుకింగ్ అనేది. వంటింట్లో ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేకుండా 10 నిమిషాల్లోనే మనం వంటని కంప్లీట్ చేసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అలా సింపుల్ మెథడ్తో నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.